పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేకంగా రూపొందిన 2 వాచ్లను ధరిస్తారట. మానవ సహిత అంతరిక్ష యాత్రలు ప్రారంభమైన తొలి రోజు నుంచే ఈ వాచ్ల సాంప్రదాయం మొదలైంది. శుక్లా ఇతర వ్యోమగాములతో పాటు స్విట్జర్లాండ్కు చెందిన ఒమేగా సంస్థ రూపొందించిన చేతి గడియారాలను తీసుకెళ్తామని యాక్సియం స్పేస్ బృందం ధృవీకరించింది. వాటిని మరోసారి రోదసి యాత్రకు తీసుకెళ్లడానికి ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించింది. 1965లో చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఈ గడియారాలను వెంట తీసుకెళ్లేందుకు నాసా అనుమతి లభించింది. స్పేస్ లో ఎలాంటి అసాధారణ పరిస్థితులైనా ఎదుర్కొనేలా వీటిని రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, జీరో గ్రావిటీ, అధిక పీడనం సహా ఎలాంటి వాతావరణంలో అయినా అవి పనిచేస్తాయి. యాక్సియంలో వెళ్లే వ్యోమగాముల్లో ప్రతి ఒక్కరికి 2 చొప్పున ఈ వాచ్లు అందుతాయి. యాక్సియం 4 మిషన్లో భారత కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీన సాయంత్రం 6:41 ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుండి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల యాక్సియం స్పేస్, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవానికి మే 29వ తేదీకి ఈ మిషన్ షెడ్యూల్ చేయగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో వచ్చే నెలలో ప్రయోగం చేపట్టనున్నారు. ఈ యాత్రలో శుక్లాతో పాటు పెగ్గీ విటన్స్, స్లోవోస్ట్ ఉగ్నాన్స్, టిబర్ కప్పు కూడా వెళ్లనున్నారు. వీరు 2 వారాల పాటు ఐఎస్ఎస్ లో ఉండనున్నారు. వీరు 2 వారాల పాటు ఐఎస్ఎస్ లో ఉండి పరిశోధనలు చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆయా వర్గాల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.